అమర్ పిలవటంతో రణ్వీర్ ఆఫీస్‌కి వచ్చేస్తాడు. ఇక అమర్ రణ్వీర్‌ని తదేకంగా అలాగే చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. "ఏంటమర్ నన్ను రమ్మని చెప్పావు కదా! ఏంటో చెప్పు ఏం మాట్లాడాలి?" అని రణ్వీర్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను రణ్వీర్, ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికే నిన్ను పిలిపించాను. అదేంటంటే నీ పాప ఎక్కడుందో తెలిసిపోయింది. నీ పాప దొరికిపోయింది" అని అమర్ చెప్పగానే, "అవునా? నా కూతురు ఎక్కడుందో తెలిసిపోయిందా? ఎక్కడ? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్తున్నది నిజమా అమర్? నిజమా?" అని రణ్వీర్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు. "అవును రణ్వీర్, నీ కూతురు ఎక్కడుందో తెలిసిపోయింది. ఇంతకీ నీ కూతురు దొరికిందన్న విషయం నీ వైఫ్‌కి చెప్పవా?" అని అమర్ చెప్పగానే, "ఆ! చెప్తాను. ఇప్పుడే చెప్తాను" అని రణవీర్ ముందు వెనక ఆలోచించకుండా మనోహర్‌కి ఫోన్ చేస్తామని ఫోన్ బయటికి తీస్తాడు. దాంతో అమర్ తదేకంగా రణవీర్ వైపు చూస్తూ ఉండటంతో రణవీర్‌కి అప్పుడు అర్థమైపోయి, అయ్యో! నేను ఇలా పొరపాటు పడిపోయి నేను ఫోన్ కూడా చేతిలోకి తీసుకున్నానేంటి? ఎంత పెద్ద తప్పు చేశాను అని టెన్షన్ పడుతూ ఫోన్‌ని పక్కన పెట్టేసి అమర్ వైపు చూస్తూ ఉంటాడు. అంటే రణవీర్, నీ వైఫ్ ఎక్కడ ఉందో నీకు తెలుసన్నమాట అని అమర్ అడగటంతో రణవీర్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి మళ్ళీ ఏదైనా చెప్పి కవర్ చేస్తాడా? లేకుంటే ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.